Honorable member. అధ్యక్ష, తెలంగాణ ప్రజల జీవన విధానము కులవృత్తులతో కూడిన బతుకు చిత్రము, గొప్ప సాంస్కృతిక సాంప్రదాయాలు, వారసత్వం, పోరాట తత్వం కలిగిన మన తెలంగాణ. పల్లె జీవనాల్లో దున్నుగా నిలిచే రైతన్నను, నేతన్నను ఈ ప్రజాప్రభుత్వం హక్కున చేర్చుకొని అండగా నిలుస్తుందని అనడంతో సంతోషంగా ఉంది అధ్యక్ష. నాటి నుంచి నేటి వరకు అగ్గిపెట్టెలో పెట్టంత చీరను వేసి చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారు మన నేతన్నలు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మగ్గంను వీడకుండా, దారం పొగ తెగిపోకుండా అసూయంత్రతో ఆశుతో చేనేత కళను బ్రతికిస్తున్న నేతలందరికీ, నేతనన్నలందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు. ప్రజాప్రభుత్వం చేనేతలకు చేయూతగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వేలాది మంది నేతన్నల కుటుంబాలకు ఆసరగా నిలుస్తుంది. రుణమాఫీ 2017 నుంచి 24 మధ్య తీసుకున్న చేనేత రుణాలపై వడ్డీతో సహా 1,00,000 వరకు మాఫీ చేసిన ప్రజాప్రభుత్వం అనిపించుకుంది. నేతన్నకు భరోసా జియో ట్యాగ్ మగ్గాలపై ఏదైతే పనిచేసే కార్మికులకు ఏటా 18,000, అనుబంధ కార్మికులకు 6,000 చొప్పున ఆర్థిక సహాయం అందించి అండగా నిలుస్తుంది. చేనేత మగ్గం పథకం పాత గుంట మగ్గాలు స్థానంలో ఆధునిక ఫ్రేమ్ మగ్గాలు ఏర్పాటుకు 38,000 ఆర్థిక సహాయం అందిస్తుంది. చేనేత మిత్ర, చేనేత అభయస్థం, ఇలా అనేక కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వం చేనేతల కోసం తీసుకుందో దానికి కృతజ్ఞతలు. కానీ అధ్యక్ష, మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఏదైతే 2014 నుంచి 23 వరకు చేనేత అన్నలకి ఎంత మటుకు ఏదైతే సంబంధించి ఫండ్ అలొకేట్ అయింది అండ్ ఎంత రుణమాఫీ అయింది, అండ్ రీసెంట్గా నేను అడిగిన క్వశ్చన్లో చాలా ఇన్ డీటెయిల్గా అసలు ఇప్పటివరకు ఎంత ఫండ్ అలొకేట్ అయింది, ఎంత రిలీజ్ అయింది, అంటే నాకున్న సమాచారం మేరకు ఫండ్ అనేది అలొకేట్ అయింది కానీ అది వాళ్ళ అకౌంట్స్కి చేరలేదు అని చెప్పి ఏదైతే వాళ్ళ ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది అధ్యక్ష. అది వాస్తవం అయితే ఎప్పటివరకు దాన్ని పూర్తి చేస్తారు? పూర్తి చేయకపోతే పూర్తి చేయాల్సిందిగా నేను గౌరవ మంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి